అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని ఇంద్ర పరాజయం అనే 39వ అధ్యాయము. అప్పుడు పరాశర తనయుడైన వ్యాస మహర్షి బ్రహ్మదేవుణ్ణి ఇలా ప్రశ్నించాడు. ఓ పద్మసంభవ, ఈ రకంగా గణేశానుగ్రహాన్ని వరసంపదను ఆశీస్సుగా పొందిన త్రిపురుడు వరగర్వంతో ఏం చేశాడు? ఆ తరువాతి కథా విధానాన్నంతా నాకు వినింపగోర్తాను. ఓ వ్యాసమునీంద్ర, ఈ విధంగా ప్రథముడైన గణాధిపతి యొక్క విశేషానుగ్రహాన్ని పొందిన త్రిపురుడు ముందుగా కాశ్మీర సంభవమైన నల్లటి రాయితో గజాననుని మూర్తిని తయారు చేయించి మంత్రకో విధులైన ఆగమ పండితులతో యథావిధిగా ఆలయంలో ప్రతిష్ఠించాడు. మణిమాణిక్యాలతో అలంకృతమైన ఒక బంగారు భవనాన్ని నిర్మించి ఆ గజాననుని అందులో నుంచి షోడ ఉపచారములతో పూజించాడు. స్తోత్రములతో గణేశుణ్ణి స్తుతించి యథావిధిగా పూజలను సమర్పించి భూసురులకు భూరి దానాలను ఇచ్చాడు. గణేశపురంగా ప్రసిద్ధి చెందిన ఆ పట్టణము బెంగాల్లో ఉన్నది. గణేష్ అనుగ్రహంగా తనకు సిద్ధించిన శక్తుల చేత తెంగాల్ ఆక్రమించారు. అలా భూమి అంతటిని ఏకచక్రాధిపతిగా పరిపాలిస్తూ నలుదిక్కుల నుంచి చతురంగ బలాలను సమీకరించుకొని దేవలోకంపై కూడా దండయాత్రకు సన్నద్ధుడయ్యాడు. అమరావతిపై దండెత్తి వెళ్లిన త్రిపురుని ఎదుర్కోవటానికి దేవేంద్రుడు తన సమస్త సైన్యాలతోనూ ఐరావతాన్ని ఎక్కి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధ రంగంలో వ్యూహ రచనలో నిపుణుడైన ఆ త్రిపురుడు తన సేనంతటిని 3 భాగాలుగా చేశాడు. ఒక భాగానికి ధనుర్విద్యలోను గదా యుద్ధంలోను శస్త్రాష్టకో విధుడైన వజ్రందష్టుని నాయకుడిగా నియమించి అతనికి మనుష్య లోకాధిపత్యాన్ని ఇచ్చాడు. 3వ వంతు సేనతో కాలకూటుడనే వాడిని రసాతలానికి పంపి శేషముఖ్యులైన మహానాగులందరినీ వసులను చేసుకోమని ఆ సేనను ఆదేశించాడు. ఇక మిగిలిన 3వ భాగాన్ని తాను స్వయంగా వెంట పెట్టుకుని వెళ్ళి చతురంగ బలసమేతుడైన స్వర్గంలోకి నందన వనంపైకి దాడికి వెళ్ళాడు. అక్కడ తన సేనన్ని విధ్వంసానికి పురికొల్పి ఆ నందన వనంలోని దివ్య వృక్షాలన్నిటినూ అతడు భగ్నం చేశాడు. అలా త్రిపురుడు నందనోద్యానంలో నిలిచి ఉండి అమరాధిపతి ఇంద్రునికి తన దూత ద్వారా ఇలా సందేశం పంపాడు. నీవి అమరావతి నగరాన్ని నాకు సమర్పించి మనుష్య లోకంలోకి వెళ్ళి నాకు వసుడవై ఉండు, లేదా నీకు చేవ ఉంటే యుద్ధం చెయ్యగల సత్తా ఉంటే సన్నద్ధుడువైరా. దూతలు ఇంద్రుని సముఖానికి వెళ్ళి అతనికి త్రిపురుని సందేశం యావత్తు వినిపించారు. ఆ మాటలు చెవిన పడగానే పిడుగుపాటకు తల్లడిల్లిన పర్వతంలా ఆగ్రహంతో అవమానంతో గడగడా వణికి దిగ్భ్రాంతి చెందాడు. తిరిగి అంతలోనే తాను కోలుకొని అవమానాగ్నితో దహించుకుపోతూ ఆ దూతలతో తాను యుద్ధమే చెయ్యగోరుతున్నానని బదులు పంపాడు. దేవసేనలన్నిటినీ యుద్ధ సమాయత్తం చేసి ఐరావతాన్ని అధిరోహించిన ఇంద్రుడు ప్రళయకాల మేఘంలా గర్జించాడు. ఆ శబ్దానికి ముల్లోకాలు క్షోభించాయి. త్రిపురుని దూతలు ఇంద్రుని సమాధానం త్రిపురునకు తెలియజేశారు. సమస్త దేవతా సైన్యము శస్త్రాస్త్రములను ధరించి తన వెంటరాగా దేవరాజైన ఇంద్రుడు పోరుకు సిద్ధమయ్యాడు. త్రిపురాసుర యుద్ధం. ఇలా ఇంద్రుడు నానా వాద్య ఘోషములతోనూ బ్రాహ్మణ స్వస్తి పుణ్య వచనాలతోనూ యుద్ధ సన్నద్ధుడై బయలుదేరాడు. అప్పుడు దూతల ద్వారా ఇంద్రుడు యుద్ధ సమాహితుడైనట్లు తెలుసుకున్న త్రిపురుడు తన సేనల్ని కూడా ఉత్సాహపరుస్తూ తాను ఒక ఉత్తమాశ్వాన్ని అధిరోహించి చతురంగ బలాలతోటి యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు జరగబోయే భీకర యుద్ధారంభానికి సూచనగా శంఖారావాలు భేరీనాదాలు యుద్ధ రంగంలో ఇరుపక్షాలలో మిన్నంటాయి. త్రిపురుడు సేనల్ని పురికొల్పుతూ హుంకారాన్ని చేయగానే వారంతా భీకరంగా యుద్ధానికి తలపడ్డారు. ఇరు సైన్యాలు స్వపరభేదం లేకుండా సంకుల సమరం చేయసాగారు. అసంఖ్యంగా దానవీరులు దానవ శస్త్రాల చేత పీడింపబడ్డ దేవతలు కూడా కొందరు నేలకూరారు. ఆ రక్తపు దారలకు తడిసిన ఇరు వర్గాల సైనికులు పుష్పించిన మోదుగ చెట్లల్లా కనిపించసాగారు. కొందరు దానవులు నేలకోరారు, మరికొందరు క్షతగాత్రులైనారు. అలాగే
లొట్టిపిట్టలను, ఏనుగులను, గుర్రాలను అధిరోహించిన సైనికులు విశేషంగా ఆ యుద్ధ భూమిలో నేలకూరారు. అప్పుడు సింహాన్ని చూసి బెదిరిన లేళ్ల గుంపుల యుద్ధరంగం నుంచి నలుదిక్కులకు పారిపోయారు. అప్పుడు త్రిపురుడు ప్రళయాగ్నిలా మండిపోతూ తన సేనను యుద్ధానికి పురుగొల్పుతూ ప్రళయకాల మేఘంలా గర్జిస్తూ తాను స్వయంగా ఇంద్రుడితో పోరుకు తలబడ్డాడు. వెంటనే ఒక్కసారిగా ఇంద్రుడి మీద కురికి వజ్రాయుధాన్ని పట్టిన అతడి చేతిని తన వాడి ఖడ్గంతో ఒక్క వేటుకి నరికేశాడు. ఆ అదురుకు ఇంద్రుడి చేతనున్న వజ్రాయుధం కింద పడింది. ఆ వజ్రాయుధంతో ఐరావతాన్ని తలపై కొట్టాడు. ఆ దెబ్బతిన్న ఐరావతం భయంతో పారిపోయింది. క్షణంలో ఇంద్రుడి ఆ ముష్టిఘాతానికి మూర్ఛిల్లిన త్రిపురుడు కోలుకొని ఇంద్రుని తన చేతితో చరిచాడు. కొంతసేపటికి లేచిన ఇంద్రుడు కూడా తిరిగి ఆ త్రిపురాసురుడిని తనతో మల్ల యుద్ధానికి ఆహ్వానించాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన త్రిపురుడు, ఓ అమరేంద్ర, నీవెందుకు ఇలా నీ ప్రాణాలపై నిర్ణయుడవైనావు? క్రిమికీటకాదులకు సైతం తమ ప్రాణాలంటే తీపే కదా. నా మాట విని నీవు భూలోకానికి పారిపో. నీకు అయితే అక్కడ తలదాచుకునేందుకు నీకో స్థానం కల్పిస్తాను పద్మ సంభవుడిలా అన్నాడు. ఓ మునీంద్ర, ఈ విధంగా త్రిపురుని చేత రెచ్చగొట్టబడ్డ సచీపతి మండిపడుతూ, ఓ దానవాధమా, నా బొందిలో ప్రాణమున్నంత వరకు నిన్ను వదలను. నీ చేత చిక్కినవాడు నీ ఆజ్ఞానుసారమే భూలోకానికి వెడతాడు. ఇంద్ర పరాజయం. ఇలా ఆవేశపూరితుడై ఇంద్రుడు నిప్పులు క్రక్కుతుండగా అతడి వక్షస్థలాన్ని త్రిపురుడు తన పిడికిలతో మోదాడు. ఆ దెబ్బకు ఇంద్రుడు అమిత క్రోధోద్రిక్తుడైనాడు. ఇరువురు కొదమ సింహంలాగా, చానూర కృష్ణుల్లాగా ఒకరితో ఒకరు భీకరంగా పోరాడారు. గుండె గుండె రాపాడిస్తూ తలను తలతోనూ, వీపును వీపుతోనూ, పాదాలతో మరొకరి పాదాలను తన్నుకుంటూ చాలాసేపు విరోచితంగా పోరాడారు. అప్పుడు ఆ దైత్యుడు సచీపతి కాలు పట్టుకొని పైకెత్తి గిరగిరా త్రిప్పి విసిరివేచాడు. తాను స్వయంగా ఐరావతాన్ని అధిరోహించాడు. దేవగణాలు తమ ప్రభువు జాడ తెలియక దిక్కుతోచని వారై ఇంద్రుణ్ణి అన్వేషిస్తూ హిమవత్పర్వత గుహల వైపుకు పారిపోయారు. ఇక మహారాజైన ఇంద్రుని ఎలా కలువగలము అనుకుంటూ తమలో తాము తర్కించుకుంటూ వెడుతున్న దేవగణాలకు దూరాన్నుంచి సిగ్గుతో తలవంచుకు వస్తున్న ఇంద్రుడు కనిపించాడు. దేవతలకు కొన ప్రాణం లేచి వచ్చినట్లే తమ ప్రభువును అత్యంత ఆదరంతో సేవించుకుని హిమవత్పర్వత గుహలలో ప్రాణాలను కడచేతిలో పెట్టుకుని తలదాచుకున్నారు. త్రిపురుడు మాత్రం విజయ గర్వంతో ఐరావతాన్నెక్కి అమరావతిని చేరుకుని తన అనుచరులనే అష్టదిక్కులకు దిక్పాలకులుగా నియమించి తాను మాత్రం ఇంద్రుడి స్థానాన్ని అధిరోహించి దివ్య వాయిద్యాల ఘోషలో గాంధర్వగానం వీణులకింపు చెయ్యగా అప్సరసల నాట్య సల్లాపాలను వీక్షిస్తూ వారితో క్రీడిస్తూ ఉల్లాసంగా కాలం గడపసాగాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని ఇంద్ర పరాజయం అనే 39వ అధ్యాయం. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.